హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నామండి. సో ఇదొచ్చేసి సంక్రాంతి వీడియో అన్నమాట. నేను నిజానికి చెప్పాలంటే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోకి అసలు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు కొంచెం ఇంకాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్ ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతికి నేను చేసుకున్న పిండి వంటలు. సంక్రాంతి వీడియో అన్ని వీడియో ఈ ఒక్క వీడియోలోనే ఆల్మోస్ట్ 8 మినిట్స్ వీడియో ఉంది. 8 మినిట్స్లో 2 డేస్ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేడారం వెళ్ళి అలసిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకనే ఇంకా పండగ కాబట్టి కంపల్సరీ ఇంట్లో మూకుడు పెట్టాల్సిందే, పండగ పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ అప్పాలు సకినాలు కార్యక్రమం పెట్టుకున్నా. మేడారం నుంచి వచ్చిన నెక్స్ట్ డే కాక అంటే మండే వచ్చినాం కదా, బుధవారం రోజు స్టార్ట్ చేసిన అన్నమాట నేను అప్పాలు చేయడము. సో ఫస్ట్ అయితే కొంచెము అంటే 1.5 కేజీ ఉండింది. ఈ మ్యాట్ నిండా అంటే ఈ బెడ్షీట్ నిండా కూడా కాలేదు, ఇంతే మొత్తం ఓవరాల్గా. ఇంకొంచెం కాస్త ప్లేసే మిగిలిపోయింది. అంటే కేజీన్నర పిండి పట్టించిన నేను. అందులో కాస్త పిండి అయితే అరిసెలకని చేద్దామని పక్కకు తీసి పెట్టిన. యాక్చువల్గా అరిసెల పిండి కూడా సకినాలు స్టార్ట్ చేసే ముందే కలిపి పెట్టేసిన. బట్ అరిసెలు ఎట్లా వచ్చినాయి అంటే అది మాటల్లో చెప్పలేదు. నా ఇజ్జత్ నేను తీసుకోలేను కాబట్టి చెప్పట్లేదు, చూపించలేదు. మోస్ట్లీ వీడియోలో చూపించలేదు అంతే. అసలు దారుణం ఆ సిచ్యువేషన్ షేర్ చేసుకోవాలంటేనే షేమ్గా ఉంది, అట్లా జరిగింది. చూద్దాం. పిండి ఇంకాస్త ఫ్రిడ్జ్లో అట్లాగనే పెట్టినా బట్ ఏమో చూద్దాం. మీకు వీలుంటే చూపిస్తాను, లేదంటే నా పరువు నేను తీసుకోలేదు. అండ్ ఫస్ట్ అయితే సకినాలు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత గోలిచ్చొచ్చు కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ సకినాల కార్యక్రమం ముందేసరేసుకుని కూర్చున్నాను అనమాట. యాక్చువల్గా చేయించడానికి వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు బేసిక్గా. బట్ ఏం చేస్తాం, మన సిచ్యువేషన్స్ అలాంటివి. మనం ఒకరిద్దరికి చేపిస్తే వాళ్ళు తిరిగి మనకు చేపిస్తారు. బట్ నేను ఉండే దగ్గర ఏంటంటే ఎవరింట్లో వాళ్ళనే పెద్దగా ఎక్కువ అలా కలిసి ఉన్నట్టయితే మా దగ్గర ఎవరు ఉండము. మాట్లాడతాము, పని అయిందా అంతవరకే, కానీ ఒకరికొకరికి హెల్ప్ చేసుకునేంత పరిచయాలు ఎక్కువ అంత లేవన్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి ఎవరిని పిలుచుకోలేదు. సర్లే చేసిన కాడికన్నా చాలు, మనమేం 10 కేజీలు చేయట్లేదు కదా, వీలున్నంత వరకు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇంకా పాపం లక్కీ 2 డేస్ అటు వెళ్ళి వచ్చేసరికి బాగా అలసిపోయింది కాబట్టి లక్కీ గాడు కొంచెం కామ్ అయిండు. బట్ 2 డేస్ మేము టూర్లో ఉన్నప్పుడు ఫుల్ హైపర్ చేసింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఫుల్గా రెస్ట్లో ఉండింది లక్కీ. లక్కీ సిచ్యువేషన్ చూసే దారుణంగా ఉండింది. బట్ అది సమ్టైమ్స్ జరుగుతూ ఉంటుంది. మనకు కూడా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లన్నీ ఇలాంటివి జరిగినప్పుడే కదా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లన్నీ తెలుస్తూ ఉంటుంది. సో అది మొత్తానికి సకినాలు చేయడం నాకేం పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. సకినాలు చేయడం చాలా ఈజీ ప్రాసెస్. అప్పాలతో పోల్చితే, అన్ని పిండి వంటలతో పోల్చితే ఈ సకినాల కాన్సెప్ట్ నాకు చాలా ఈజీ. ఇప్పుడే కాదు, నాకు స్టార్టింగ్ నుంచి వచ్చు. మళ్ళీ ఏదో ఇంత చిన్న చిన్న సైజ్ చేస్తామా అన్నట్టే ఆదాయం కాదు, మంచి పెద్ద సైజులోనే చేస్తామన్నమాట. సో అందుకనే ఇంట్లో వర్క్స్ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ధీరజ్ని పిండి పట్టించుకురా బిడ్డ అంటే ధీరజ్ ఏమో సకినాలు పిండి పట్టించుకొచ్చిండు. ఇంకా అప్పాల కోసం అయితే నేను ముందు రోజే పిండి పట్టించుకొచ్చిన. అప్పాలకి కొంచెం మురుకులు చేద్దామని కూడా పిండి పట్టించుకొచ్చిన. బట్ మురుకుల పిండి ఎక్కడ పెట్టినో ఆడనే ఉంది, ఇప్పటి వరకు దానికి ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే నేను అప్పటికే ఫుల్గా అలసిపోయినా. ఇది కూడా ఏదో పండగ పోకూడదు అని చెప్పే ఉద్దేశంతో కంపల్సరీగా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను. ఫుల్గా బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, పండగ అంటే చేయాలి. ఇంకా మా ఇంట్లో కూడా పెద్దగా ఇవంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. అంతో ఇంతో సకినాలు నేనే తింటాను. ఇంకే తక్కువ మా వారు ఉండేదే ఇంట్లో కొంచెం చాలా తక్కువ టైము. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిపాటి టైంని అలాగా. బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఏం తినము. సో మొత్తానికి రౌండ్గా అంతా న్యూస్ పేపర్లు పెట్టేసి కింద ఎక్కడ కూడా ఆయిల్ చిత్తకుండా అంతా ప్లానింగ్గా ఫస్ట్ పెట్టేసుకొని ఇంకా సకినాలు వేగేలోపు అప్పాల కోసం కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. ఎల్లిపాయలు అండ్ కొత్తిమీర, కొంచెము ఉల్లికాడ ఉండే అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను కూర్చున్న దగ్గరనే. టైం వేస్ట్ చేస్తే మళ్ళీ ఎందుకు, హడావిడి అయిపోతుంది. జస్ట్ సకినాలకు 2 అవర్స్, అప్పాలకు 2 అవర్స్, మొత్తం 4 అవర్స్ పట్టింది వీటికి. సేమ్ క్వాంటిటీలో అయితే పిండి పట్టేసిన. అది 1 కేజీన్నర, ఇది 1 కేజీన్నర అంతే. సకినాలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు, కానీ ఈ అప్పాలు చేసేటప్పుడు ఆ ఒత్తడం చూసిరా పెద్ద హెడ్ఏక్ బాబు. అదైతే చేయాలి, మళ్ళీ గోలిచ్చాలి, ఇదంతా కదా. ఫస్ట్ అయితే కొంచెం మనము బెడ్షీట్ నిండా ఒక హాఫ్ బెడ్షీట్ అయిన తర్వాత గోలిద్దాం, లేదంటే అప్పటికప్పుడు చేసుకుంటా అలా గోలిద్దాం అనుకున్నాను. కానీ మనం చేసి అప్పుడే ఆయిల్ వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. కొంచెం ఇట్లా ఆరినట్టు అనిపిస్తే చాలు, వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో
ఫస్ట్ ఒక హాఫ్ వరకు చేసిన తర్వాత దాని తర్వాత గోలిచ్చడం స్టార్ట్ చేసిన. ఆలోపు చేసుకుంటూ ఒత్తుకుండడము, 2 వైపులు 2 చేతులు పని చేయడము, నాలుగో చెయ్యి ఉంటే కూడా బాగుండు అనిపించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఇక్కడైతే నేను ఫాస్ట్‌గా అన్నీ ఒత్తేస్తున్నాను. ఇంకా వీడియో తీయమంటే మా ఆయనని కాసేపు బతిలాడుకోవాలి, ధీరజ్‌ని కాసేపు బతిలాడుకోవాలి అట్లా ఉంటది. ఇంకా నేనేమో వాళ్ళు ఇంకా లక్కీకి తినిపిచ్చేసి మధ్యలో ఇంకా ఆ సకినాలు అయిపోయిన తర్వాత అప్పళ్ళు స్టార్ట్ చేసే ముందు నేను కొంచెం తినేసి లక్కీకి కూడా కొంచెం తినిపిచ్చేసి లక్కీకి రిలాక్స్ చేపించి ఇంకా లోపల పడుకోబెట్టేసి నేనైతే ఈ కార్యక్రమం పెట్టుకున్నా. బట్ లక్కీ ఏమి ఇబ్బంది పెట్టలేదండి, కొంచెం సపోర్ట్ చేసింది, కొంచెం కామ్గానే ఉంది కాబట్టి నేను ఈ పిండి వంటలన్నీ ప్రోగ్రామ్ ముందర పెట్టుకున్నా. లేదంటే లక్కీ ఆడ హైపర్ ఉంటే ఇవన్నీ ఏ మూలకు పోతాయి కానీ పర్లేదు పాపం. అది ఎప్పటికీ సతాయించదు, కొన్ని సార్లు ఇంకా హార్మోనల్ ఇష్యూ ఉన్నప్పుడు కొంచెం సతాయిస్తూనే ఉంటుంది. బట్ మనకే ఓపిక ఉండాలి ఆ సిచ్యువేషన్ అప్పుడు. ఇంకోటేంటంటే నాకు మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఎక్కువ వచ్చేది, "అక్క మీరు వంటలు చేసేటప్పుడు స్లిప్పర్స్ ఏసుకొని, చెప్పులేసుకొని ఎందుకు వంట చేస్తారక్క? అట్లా చేయకూడదు కదా!" అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తా ఉంటారు. నాకు ఆ లెగ్స్ పైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూసారా? అది విపరీతంగా ఉంటది. అది లేకపోతే నేను నిల్చొని కాసేపైనా వంట చేసే ఆ టైంలో కూడా నేను నిల్చోలేను. ఎందుకంటే అంతలా లెగ్ పెయిన్ ఉంటది. అర్థం చేసుకోవాలి. లేదంటే ఏదో స్టైల్ కోసమో, దానికోసమో కాదండి. అయ్యో! అంతవరకు మనం వెళ్ళలేదు ఇంకా స్టేజ్‌కి. కాకపోతే నాకు లెగ్ పెయిన్ అండి. ఫుల్లు లెగ్ పెయిను. అందుకనే వేసుకుంటా. అర్థం చేసుకోవాలి. అది కూడా డాక్టర్స్ రిఫరెన్స్ వాళ్ళు రిఫర్ చేస్తేనే గానీ, లేదంటే నేను వేసుకోను. ఎందుకంటే అంత లెగ్ పెయిన్ ఉంటది. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను కిచెన్‌లో నిల్చొని చేస్తా ఉంటాను. గిన్నెలు తోమడం అయితేనేమి, వంటలు చేయడం అయితేనేమి, ఇంకే పనైనా ఎక్కువ కిచెన్‌లోనే చేస్తా ఉంటాం కాబట్టి నాకు కాళ్ళకు కంపల్సరీ స్లిప్పర్స్ ఉండాల్సిందే. లేదంటే అది అసలు నా వల్ల కానే కాని పని. అండ్ ఇదొచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అన్నమాట. కొంచెంగా సంక్రాంతి కాదు, భోగి రోజు వీడియో. సంక్రాంతి రోజు వీడియోనే తీయలేదు. ఇది భోగి రోజు వీడియో. భోగి రోజు వచ్చేసి మా ఆయన మటన్ తీసుకొచ్చిండు కొంచెము. దాని తర్వాత కొంచెం ఇంకా పూరీలు చేస్తా ఉన్నానన్నమాట. పూరి, మటన్ కర్రీ, రైసు సారీ బగార్ రైసు ఇలా చేసిన. బట్ ఏంటో గానీ చెప్పాను కదండీ! అవన్నీ వంటలు, పిండి వంటలు అవన్నీ చేసి అటు ఇటు కొంచెం అలసిపోయే వరకు పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు. పైగా నేను పుట్టింటికి వెళ్ళకపోతే నాకు అసలు ఇది సంక్రాంతి పండగలానే లేదు ఫస్ట్ టైం. ఎందుకంటే పండగ అంటే ఊరికెళ్తేనే నాకు కొంచెము ఆ పండగ అనేది అనిపిస్తుంది. బట్ ఈసారి నాకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న, మా అమ్మకి తెలియకుండా మా నాన్న, మా నాన్నకి తెలియకుండా మా అమ్మ, మా చెల్లె ఒక్కరి తర్వాత ఒకళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. అని జెప్పేసి ఏం చేస్తాం సిచ్యువేషను. ఊరికెళ్ళేసి వచ్చి అలసిపోయాం గదా! ఇప్పుడు వెళ్ళలేని సిచ్యువేషన్ అని ఇంకా నాకైతే వెళ్ళాలనే ఉండింది నిజానికి. మస్తు బాధ అనిపిచ్చింది. మా అమ్మ, మా నాన్న బాధ గూడా మాటల్లో చెప్పలేం బేసిక్‌గా. అంత బాధ. ఇంకా ఉంటది కదా! సో, ఏం చేద్దాం, సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా అన్ని టైంలు మనకు అనుకూలంగా ఉండవు కదా! ఇంకా అందుకని చెప్పేసే ఇంక పండగ అనే వాతావరణమే ఎక్కువ అనిపించలేదు కొంచెం. ఎందుకో ఏమో ఈసారి సంక్రాంతి ఎట్లొచ్చిందో, ఎట్లా పోయిందో కూడా అర్థం కాలేదు. ఇంకా మటన్ కర్రీ, ఇంకా కొంచెం పూరి అంతా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే లక్కీ గాడికి తినిపించాలి కదా! లక్కీ తల్లికి తినిపించిన తర్వాత ఇంక నేను తిందామని మా ఆయనతోనైతే చిన్న డిస్కషన్ నడుస్తుంది. అలాంటి డిస్కషన్ ఉంటూనే ఉంటది. బట్ అది మొత్తానికి ఫస్ట్ అయితే లక్కీ తల్లికి తినిపించిన తర్వాత ఇంకా మేమందరం గూడా తినేసి, ఇది చిన్నగా స్వీట్ అండ్ సింపుల్‌గా చిన్న సంక్రాంతి ఫెస్టివల్. అందరూ బాగానే చేసుకొనే ఉంటారు. ముగ్గులు అలాంటియి ఏది లేదండి ఈసారి సంక్రాంతి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.